పై ఈసీ మీద కొన్ని విమర్శలు వచ్చాయి. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో 57 లక్షల ఓట్లను మీరు తొలగించారు. తొందరలో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. హైదరాబాద్లో మొత్తం మీరు 6% ఓట్ల వరకు తొలగించిన పరిస్థితి ఉంది. దీని మీద చాలా పెద్ద రగడైన పరిస్థితే ఉంది. సో ఏం చెప్తారు? 6% ఓట్స్ అంటే జీహెచ్ఎంసీ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది కదా ఇది? 6% అంటే లోవెస్ట్ తొలగించడం. లోవెస్ట్ అంటే కంపేర్ చేసుకుంటే మిగిలిన నగరాలతో మీరు కంపేర్ చేసుకుంటే లోయెస్ట్ అని చెప్తున్నారు. నగరాలు కాదు, డిస్ట్రిక్ట్స్ కంపేర్ చేయండి మీరు. నిజామాబాద్ 26%, నిజామాబాద్ 26%, తర్వాత కరీంనగర్ 20%, చాలా జిల్లాల్లో 20%, 15% అలాగే ఉన్నాయి. హైదరాబాద్లో 6%. ఓకే, ఒక కాల్ తీసుకుందామండి. సతీష్ వెస్ట్ గోదావరి నుంచి కాల్ చేశారు. సతీష్ గారు, సతీష్ గారు. ఓకే, కాల్ కట్ అయినట్టుందండి. ఓకే, హైదరాబాద్లో 6% అంటే మిగిలిన జిల్లాలతో కంపేర్ చేస్తే 6% మీరు చెప్తున్నారు లోవెస్ట్ గా ఉంది. రెండోది, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎలక్షన్ జరుగుతాయి కాబట్టి దీన్ని మళ్ళీ రీవెరిఫై చేయడం జరిగింది. రీవెరిఫై చేస్తే 2% మాత్రమే కొన్ని తప్పులు జరిగినాయి, 2% ఓన్లీ. మిగతా అన్ని ఖచ్చితంగా 98% కరెక్ట్గా తొలగించడం జరిగింది. అది కూడా వచ్చేసింది రిపోర్ట్. ఓకే, దీని మీద కేంద్ర ఎన్నికల సంఘానికి కొంతమంది రాజకీయ పార్టీల నాయకులు కంప్లైంట్ చేసినప్పుడు రీసెంట్గా ఒక కమిటీ కూడా, ఒక బృందం ఇక్కడికి వచ్చారు. సో ఆ నివేదిక గురించి చెప్తారా? ఆ బృందం ఆ నివేదిక అదే ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆరోపణలు సరిగా లేదు, నిజమేనా లేదు, అదే రిపోర్ట్ బృందం ఇచ్చారు. అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా మనం మాట్లాడుకుందాం. కూకట్పల్లిలో ఎక్కువగా సెటిలర్స్ ఉంటూ ఉంటారు. కూకట్పల్లిలోనే మీరు 1 లక్ష వరకు ఓట్లను తొలగించారు. సో ఒక ప్లాన్ ప్రకారం చేశారనేది ఒక ఆరోపణ. ఆరోపణలు అంటే చాలామంది చేస్తున్నారు ఆరోపణలు చేయడానికి. కానీ ఇప్పుడే నేను చెప్పాను, 6.3 lakh ఓటర్స్ని మళ్ళీ రీవెరిఫై చేసి ఇంటింటికి వెళ్ళి రీవెరిఫై చేయడం జరిగింది. మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు మీ సంతకం కూడా తీసుకున్నారు. మీ ఇంటికి మేము వచ్చాము, మీ సంతకం తీసుకున్నారు. అలాంటి జరిగిన తర్వాత ఇప్పుడే నేను చెప్పాను 98% సరిగా ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నాయి. సో అవి దిస్ ఇన్క్లూడ్స్ ఈవెన్ కుకట్పల్లి ఆల్సో. సో పథకం ప్రకారంగా ఎట్లా నేను ఇలా కూర్చొని ఇలాగా డిలీట్ చేస్తున్నానా? డిలీట్ చేయడానికి పద్ధతి ఏమిటి? బూత్ లెవెల్ ఆఫీసరు ఇంటికి వెళ్తారు, చూస్తారు ఎంతమంది ఎక్కడ ఉన్నారు, ఎవరన్నా చనిపోయారా, ఎవరన్నా ఇంటి వదిలి వెళ్ళిపోయారా, వాళ్ళ పేర్లు రాస్తారు, కంప్యూటర్లో ఎంట్రీ చేస్తారు. అది ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి వెళ్తుంది. ఆయన దీని మీద ఒక నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్ సర్వ్ అవుతుంది, దానికి జవాబు వస్తుంది. దాని తర్వాత ఆయన కంప్యూటర్లో ఆర్డర్ పాస్ చేస్తారు. సో డిలీట్ చేయడం అంటే ఒక కుర్చీ మీద కూర్చొని డిలీట్ చేయడమా? ఓకే, దాని గురించి మాట్లాడదాం. సుబ్బారావు గారు వరంగల్ నుంచి కాల్ చేశారు. సుబ్బారావు గారు.